నువ్వేమన్నా విఐపివా? దగ్గరకు వచ్చి వెల్కమ్ చెప్పడానికి నోరు మూసుకుని రా. పాలు తాగే టైం అయింది. ఫస్ట్ నైట్ అంటే పాలు పంచుకోవాలా? వరికి పెట్టి పంచుకుందాం. పద రా, వచ్చిన పక్కన కూర్చో. మీ అన్నయ్యని కొట్టిన చెయ్యి కదా ఇది, అందుకే కాల్చుకున్నావు కదా. గుర్తు, ఈ చెయ్యి అంటే నాకు ఇష్టం. కావాలంటే ఆటే కాల్చుకో. ఈతో పాలు కన్ని చెంపతెప్ప కొట్టిన చెయ్యి కదా. ఏమంటున్నారు? మీ అన్న నన్ను ఎన్నిసార్లు కొట్టాడు తెలుసా? మా అన్నయ్య నా మీద ప్రేమతో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాడు. అయ్యయ్యో లేదే, అసలు ఈ ప్రపంచంలో నన్ను చూడగాని పూర్తిగా అర్థం చేసుకున్నది మీ అన్నయ్య ఒక్కడే. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద చెయ్యి చేసుకున్నాడే లేడు. ఓసారి మా లెక్కల మాస్టరు బెత్తంతో నా చెయ్యి మీద కొట్టాడు. పాపం, ఆ తర్వాత అతను ఎడం చేత్తోనే తింటున్నాడు. ఎవరినైనా నేనే కొట్టేవాడిని, కానీ ఆ బాలుగడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అందరి ముందు నా షర్టు చించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. వాడు నా శత్రువు అయ్యాడు. ఇంకా మీ చిన్న ఆ రవిగడు నన్ను వెర్రివేదన చేసి ఆ శృతిని లేవ తీసుకుని పోయాడు. ఆ శృతి నాతో పెళ్లి ఫిక్స్ అయ్యాక రవిగడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అందుకని వాళ్ళు నా శత్రువులే కదా. వాళ్ళిద్దరికీ మీ మీన వదిన ఫుల్గా సపోర్ట్ చేసి వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఆ మీనా నాకు నచ్చదు. నాకున్న డబ్బు పరపతితో మీ బాలుగని అప్పుడే లేపేసి ఉండేవాడిని. కానీ లేపేస్తే వాడు సంచుగాడితో పెట్టుకుని ఎంత తప్పు చేశానని ఫీల్ అయ్యేలోపే చేస్తాడు. అకూడదు కదా, ప్రతిరోజు ఫీల్ అవ్వాలి కదా. నా జోలికి రాకుండా వాడు చేతులు కట్టేసి ఆడుకుంటుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేది. అందుకే నీ మెళ్ళు పసుపు తాడు కట్టేసి ఇక్కడికి లాక్కొచ్చాను. వాటి నుంచి ప్రతిరోజు నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాను. ఇక్కడ దెబ్బ పడితే వాడు అక్కడ గిలగిలాడాలి. అర్థమైందా? నువ్వు ఇంటి కోడలు పడుకుంటున్నావేమో, నా పర్సనల్ పని మనిషివి. ఇంకా ఎవ్వరి సపోర్టు దొరకదు. అర్థమైంది కదా? అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. నువ్వు అసలు మనిషివేనా? నీ అసలు రూపం గురించి తెలియక మా బాలు అన్నయ్య ఎంత అడ్డుపడ్డా నీలాంటి మోసగాడిని నమ్మాను. మా అన్నయ్య మీద చేయి చేసుకున్నాను. నీ గురించి నేను ఒక్క మాట చెప్తే మా బాలు అన్నయ్య నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నీలాంటి వాడిని నిలువున నరికేసిన పాపం లేదు. ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. ఎప్పుడైతే నువ్వు ఈ గడప దాటి మీ వాళ్లతో నిజం చెప్తావో అప్పుడు వరుసగా ఇవే జరుగుతాయి. నువ్వు జైలుకి వెళ్ళినా నేను వదిలిపెట్టను. మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. క్షణం క్షణం నరకం చూపిస్తాను. ఈ రోజు కోసమే ఎన్ని రోజులు ఆ పాలుగాడు ఎంత అవమానించినా పడ్డాను. ఈ రాత్రి నాకు శుభరాత్రి. ఇక నుంచి ప్రతి రాత్రి నీకు కాళరాత్రి. Cheers. నీ కోపంతో, నీ నమ్మకాలతో నా జీవితం బలి చేసే హక్కు నీకెవరిచ్చారు? నన్ను క్షమించన్నయ్యా. నా మంచి కోసం నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఈ దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నాను. నా వల్ల నీకు ఎలాంటి ఆపద రాకూడదు. నేను లెక్క చేయనందుకు నేను ఇక్కడ జీవితాంతం శిక్ష అనుభవిస్తూ ఉంటాను. నేను ఇక్కడే చేస్తాను. ఎక్కడికే? ఓ, పైకి పోవాలనుందా? ఆ బాలుగాడి చేతిలో నా కొడుకు ఎన్ని దెబ్బలు భరించాడో గుర్తుంది కదా. బదులు తీసుకోవద్దా? వాడు ఒంటి మీద కొట్టాడు, వీడు ఆ ఇంటి మీదే కొడతాడు. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నీ కంట్లో ఏది పడినా చూసి చూడనట్టు వదిలేయాలి. అనవసరంగా స్టఫ్ నేరపాలు చేశావు కదా. వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా చేసి తీసుకురా. ఇదంతా ఎవరు తీస్తాడే? నీ బాబు బస్సుకి వచ్చి తీస్తాడా? నిద్ర రావడం లేదా? బాలు రాలేదు. వచ్చినా రానిచ్చేది లేదు. రేయ్ ఆగకరా. నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి చూసిన వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? నీకు దిక్కుల చోటుకెళ్ళు. లేదు. ఇలాంటి దిక్కుమాలిన నీకు ఓ ఇల్లెందుకు, ఓ భార్య ఎందుకు, అన్న చెల్లి తమ్ముడు తల్లి తండ్రి ఎందుకు? అవును, ఎందుకు? అందరికీ నేను ఎందుకు? నాతో ఏం పని? ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవర్ని. నీ పెద్ద కొడుకు కోటేశ్వరుడి కూతురుని చేసుకున్నాడు. నీ చిన్న కొడుకు కూడా కోటేశ్వరుడి కూతురునే చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ కూతురుని కూడా కోటేశ్వరుడికే ఇచ్చి చేసావు. అందరూ కోటేశ్వరులనే చేసుకున్నారు. నేనే ఒక పూలు అమ్ముకునే వాళ్ళ ఇంటి అమ్మాయిని చేసుకున్నాను. కానీ నేను ఎక్కడున్నాను? ఏమైపోయాను? ఉన్నానా పోయానా? ఈ కోటేశ్వరుల్లో ఒక్కరికి అవసరం లేదు. నా భార్య మాత్రం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, ఇంటికి తీసుకొచ్చింది. లేదు, వాణ్ణి కాగడా పట్టుకుని మరీ వెతికి ఇంటికి తీసుకొచ్చింది. మేము మనశ్శాంతిగా బ్రతకాలి, ప్రశాంతంగా గడపాలి, రోజుకో గొడవ లేకుండా బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. వెళ్ళిపో.
ప్రభావతి, దయచేసి మీరు వెనకేసుకుని ఆపండి అత్తయ్య. ఏం చేశాడు కళ్ళారా చూసి కూడా నా నిర్ణయం తప్పు పట్టకండి. వీడొక పచ్చి రౌడీ, ఒక గూండా. రౌడీజం చేయడం తప్ప వీడికి మంచి మర్యాద, పెద్ద చిన్న తేడా అనేది ఏమీ తెలీదు. చూసారు కదా ఎలా తాగేసి వచ్చాడు. ఇలాంటి వాడికి ఇంట్లో చోట్లేదు. మరి అలాంటి వాడుకుంది లక్షలు మింగినోడుకా లేచిపోయి ఇంటి పరువు తీసినోడుకా? రేయ్, ఆ రోజు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చాలా గొడవ చేశావు. రవి గారిని రానివ్వడానికి ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రా? నువ్వు చేసిన పనికి ఇవాళ మౌనిక పెళ్లి ఆగిపోయింది. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి, మంచి వాళ్ళు కాబట్టి, మర్యాద తెలిసిన వాళ్ళు కాబట్టి మౌనికని కోడలుగా ఇంటికి తీసుకెళ్లారు. రే పోరా, నీ వల్ల ఎప్పుడు ఎవరికి మనశాంతి లేదు. ఎందుకు లేదు? ఏం నేరం చేశాడు నా భర్త? దొంగతనం చేశాడా? ఎవరైనా దోచుకున్నాడా? అబద్ధాలు ఆడాడా? ఊరందరినీ మోసం చేసి బతుకుతున్నాడా? ఏయ్ నార్మల్, క్షమించండి అత్తయ్య. ఇంత వయసు వచ్చినా మీరే మీ అత్తగారిని మధ్యలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. ఆ మాట నేను మిమ్మల్ని అంటే బాగుండదు. అసలు అందరూ ఆయన మీద అరుస్తున్నారు. అవును, పెళ్లి కొడుకుని కొట్టాడు. నిజమే. ఎందుకు కొట్టాడు? ఎందుకు అన్నిసార్లు ఈ పెళ్లిని ఆపాలని చూశారు? అంత మూర్ఖుడా నా భర్త? బార్లో జరిగిన గొడవ వల్లే మౌనికని అతనికి ఇవ్వడానికి ఒప్పుకోలేదా? కాదు, ఇంకేదో కారణం ఉంది. ఆ కారణాలు ఆయనకి బాగా తెలుసు. అందుకే తోడబుట్టిన చెల్లెలి జీవితం అన్యాయం కాకూడదని పోరాటం చేశాడు. అది తప్ప నేరమా? ఏ భార్య తన భర్త ఇలా తాగి తూగుతుంటే సహించదు. కానీ మీరంతా ఎంత తాగాడనే చూస్తారు. ఎందుకు తాగాడని ఎవరు ఆలోచించరు. పసివాడు నా భర్త. అందరూ కావాలనుకుంటాడు, కానీ అందరూ వెలివేస్తారు. అది మా దురదృష్టం. మీరండి. చూసావమ్మా, నువ్వు వద్దన్న వాడిని లోపలికి తీసుకొస్తుంది. ఎందుకు రాకూడదు? మీరు గొప్పగా బతకాలని 40 లక్షలు ఎత్తుకెళ్లారు. కానీ మా ఆయన తన తండ్రిని బతికించుకోవడానికి తన జీవనాధారాన్ని 4 లక్షలు అమ్మేశాడు. హక్కు అధికారం ఉన్న నా భర్తని ఇంట్లో ఉండకూడదని చెప్పే హక్కు అధికారం ఎవరికీ లేదు. పాపం అమాయకురాలు నన్ను పెళ్ళం. నాకు ఈ ఇంట్లో హక్కులు అధికారాలు ఉన్నాయనుకుంటోంది. నువ్వు కూడా నన్ను పొమ్మంటావు నాన్న? అమ్మా మీనా, తోడబుట్టిన చెల్లెల మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. తీసుకెళ్లి భోజనం పెట్టి వాడిని పడుకోబెట్టమ్మా. రండి. అమ్మా, ఏం కావాలి? ఏం కావాలి? లోపలికి వెళ్ళు. పదమూడు. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నా నోరు ముగిస్తారు, పెళ్లిలో వాడి నోరు ముగించగలిగారా? ఇలా క్షమించబట్టే వాడలా? ఏంటి? ఏం లేదు, తొందరగా పడుకుండొచ్చి. వద్దు మీనా, ఆకలి లేదా? తినాలని లేదు. కానీ మీరు తినాలని నాకు ఆశగా ఉంది. గుండె నిండా బాధ ఉన్నప్పుడు, కడుపు నిండా దుఃఖం ఉన్నప్పుడు అన్నం తినాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపించదు. అందుకే దేవుడు ప్రతి మనిషికి తల్లిని పుట్టించాడు. పెళ్ళయ్యాక తల్లి బాధ్యత తీసుకోవడానికి భార్యని సృష్టించాడు. బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని, సుఖాన్ని పంచుకోవడానికి, పస్తులు పడుకోకుండా చూసుకోవడానికి తోడుండాలని అందుకే అంటారు. అందుకే ఎన్ని గొడవలైనా రాత్రి ఇంటికి వచ్చిన భర్తకి అన్నం పెట్టకుండా తను తినేసి పడుకోదు. తినండి. చాలు, నా వల్ల కావట్లేదు. ఏమైంది? జీవితంలో మొదటిసారి భయం వేస్తుంది. మీకా? అవును, అభం శుభం తెలియని ఒక చిన్న లేడి పిల్లని కూలి బోన్లోకి పంపించారు మీనా. వీళ్ళంతా అమాయకులు మీనా. వాడి నటన చూసి నమ్మేశారు. నీకు తెలుసు కదా మీనా, నన్నే కట్టిపడేశాడు. అదెవరికి తెలుసు? నేను నా చెల్లెలి జీవితం నాశనం చేయాలని చూస్తున్నానంటున్నారు. నేనెందుకు దాని భవిష్యత్తును పాడు చేస్తానని చెప్పు. నా చెల్లెలికి మంచి భర్త రావాలని, నా బావ చేతులు పట్టుకుని నా చెల్లెల్ని బాగా చూసుకోమని ఆపగింతలు పెట్టాలనుకున్నాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా కరగని కఠినాత్ముడు దొరికాడు. వాడి చేతిలో మౌనిక ఎలా బెదిరిపోయి భయపడిపోయి నా మాట వినందుకు కుమిలిపోతూ ఉంటుందేమో. ఏయ్, కావాలని నువ్వు నన్ను డిస్టర్బ్ చేసిపోతున్నావు కదా. మీ అమ్మగారు కాఫీ చేయమన్నారు. ముందు వెళ్ళి ఆ చెత్తను క్లీన్ చేయి. ఆ సంజుగాడు మౌనికని ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఇప్పుడు వెళ్ళి మౌనిక తీసుకొస్తాను. ఏమండి రేయ్, ఆయన మౌనిక దగ్గరికి వెళ్తున్నారు అత్తయ్య. ఒక్కగానో ఆడపిల్ల మెడలో ఉరితాడు వేసి దాని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నువ్వు నోరు మూస్తావా? నాకు చెప్పే నోరేదో మీరు మూసుకుంటే నేను వెళ్ళి నా చెల్లెల్ని తీసుకొచ్చుకుంటాను. రేయ్,